ఇంజనీరింగ్ ఫీజు 2.5 లక్షల 3 ఏళ్ల తర్వాత రూపాయలు 5 లక్షలు చేస్తారా? ఇష్టానుసారంగా పెంచుతామంటే ఎలా? కొన్ని కాలేజీల తీరుపై అధికారుల అసంతృప్తి. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వాయిదా. మరి ఇంజనీరింగ్ ఫీజు రుసుము 2.5 లక్షల, మరి 3 ఏళ్ల తర్వాత రూపాయలు 5 లక్షలు చేస్తారా? ఇష్టానుసారంగా పెంచుతామంటే ఎలా? కొన్ని కాలేజీల తీరుపై అధికారుల అసంతృప్తి. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వాయిదా. ఇప్పుడు రూపాయలు 1.5 లక్షలుగా ఉన్న ఫీజును 2.5 లక్షలకు పెంచాలంటున్నారు. ఇలా ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతే 3 ఏళ్ల తర్వాత రూపాయలు 5 లక్షలు కావాలంటారా అని ఇంజనీరింగ్ కాలేజీలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ప్రశ్నించింది. ఫీజుల ఖరారుకు సంబంధించిన కీలక సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. 3 ఏళ్లకోసారి ఫీజులు పెంచాల్సి ఉండగా ఇప్పటికే కాలేజీలు సమర్పించిన ఆడిటర్ నివేదికల ఆధారంగా ఫీజు నియంత్రణ కమిటీ ఎఫ్ఆర్సి ఫీజులను సిద్ధం చేసింది. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షించారు. నగర శివార్లలోని కొన్ని కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో ఒక సీటుకు రూపాయలు 1 లక్ష పెంచాలంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఖర్చులు పెరిగాయని ఆడిటర్ నివేదికలు ఇస్తే పెంచేయాలా అని ప్రశ్నించారు. చాలా కాలేజీల్లో సీట్లు 1500కు పైగానే ఉన్నాయి. ఈ లెక్కన 1600 సీట్లు ఉన్న ఓ కాలేజీ ఇప్పుడు ఏడాదికి రూపాయలు 24 కోట్లు వసూలు చేస్తుండగా ఫీజులు పెంచితే రూపాయలు 40 కోట్లు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే ప్రభుత్వ ఖజానా పైన తీవ్ర ప్రభావం ఉంటుందని యోగితా రాణా, శ్రీ దేవసేన అన్నట్లు తెలిసింది. కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా రూపాయలు 2 లక్షలకు ఫీజులను పెంచాలని ప్రతిపాదించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్సి సిఫారసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఫీజులతో పోలిస్తే 30% మించి పెంచేది లేదన్నారు. ఎఫ్ఆర్సి ప్రతిపాదిత ఫీజులను సవరించాలని కొత్త జాబితా సిద్ధమైతే మళ్ళీ సమావేశాన్ని నిర్వహించి ఖరారు చేస్తామని యోగితా రాణా పేర్కొన్నారు. ఇది కథ. మరి తప్పు కదా అది. లక్షలు పెంచుకుంటూ పోతే ప్రభుత్వం మీద కూడా ఆల్రెడీ భారం పడుతుంది కదా. తప్పు కదా. ప్రభుత్వం కూడా ఎట్లా ఆలోచిస్తుందంటే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అంతా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనోళ్ళకి కదా పోయేది అనేటటువంటిది చిన్నగా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మనోళ్ళే మొత్తం టోటల్ ఉన్నాయి కదా, చలో చేసేద్దామని చెప్పేసి పెట్టేస్తారు.